దావీదు దేవుని సన్నిధిలో శక్తి కొలదిగా నాట్యమాడుచుండెను. తనను తాను మైమరిచిపోయి, తన స్థితిని తాను మరిచిపోయి, ఆత్మచేత నింపబడి దేవునికి స్తోత్రాలాపన చేసినప్పుడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ జ్ఞానముతో, వివేకము కలిగి దేవుణ్ణి ప్రేమించాలి. శక్తి కొలదిగా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎటువంటి హద్దులు లేవు. దేవుడు ఎంతో ప్రేమించాడు. సముద్రానికి, ఆకాశానికి, భూమికి ఒక హద్దు ఉంది, కానీ దేవుని ప్రేమకు హద్దు లేదు. మనం కూడా దేవుణ్ణి మనం ఎంతో ప్రేమించాలి. దావీదు దేవుణ్ణి శక్తి కొలదిగా ప్రేమించాడు. శక్తి కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. శక్తి కొలదిగా కృతజ్ఞతా స్తోత్రార్పణలు దేవునికి చెల్లిస్తూ వచ్చాడు. ప్రియులారా, కష్టము కలిగినను నష్టము కలిగినను తండ్రినే స్తుతించాలి అని యోబు తన జీవితంలో సర్వమును కోల్పోయి, సమస్తమును కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, ఉన్నత స్థితి నుంచి బూడిద పోసుకొని బూడిదలో కూర్చునే స్థితికి వచ్చిన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వలన మనం మేలు అనుభవించిన వారము, కీడు కూడా అనుభవించడానికి తగిన వారమేనని యోబు తనను తాను సముదాయించుకుంటూ తన భార్యని హెచ్చరిస్తూ వచ్చాడు. విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడటం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నారు, వాటిని దేవుడు అనుకూలపరచాలి అంటే మనసారా నిండు హృదయముతో దేవుణ్ణి మనం వెంబడిస్తూ రావాలి. సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన అందరికీ దానముగా సమర్పిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు సర్వమానవాళిని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధ రక్తముతో మన పాపములన్నిటినీ కడిగివేసిన దేవునికి నువ్వేమిస్తావు? దేవుడు నిన్ను వెండిని అడగట్లేదు, బంగారమును అడగట్లేదు, వేల కొల ధనధాన్యాలను అడగట్లేదు. ఈ లోకపరమైన ఇవి ఏవి కూడా దేవునికి ఇష్టం లేవు, ఇష్టం కానివేయి. దేవుడు నిన్నేం కోరుకుంటున్నాడంటే, నీ హృదయాన్ని నాకిమ్ము. ఇదిగో తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి అతనితో నాతో అతను కలిసి భుజిస్తామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు.